హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కేంద్రంలో పార్లమెంటులో బిల్లు పెట్టారు. దేనికి సంబంధించి? రాజధానికి సంబంధించి. రాజధాని అంటే ప్రధాన నగరంగా సెక్రటేరియట్లు ఎక్కడ కూర్చోవాలి, అసెంబ్లీ ఎక్కడ ఉండాలి అనేది కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెట్టడం. అది దాని మీద బిల్లు పెట్టారు. దీనికి సంబంధించి గతంలో నేను చాలాసార్లు నా వీడియోలో మాట్లాడాను, ఇంకొకసారి మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు రకరకాల పొలిటికల్ పార్టీలు ఏమన్నారనేది ఒకసారి చూద్దాం ఫస్ట్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్యాపిటల్ అనే పదం రాజ్యాంగంలో లేదు అన్నారు. ఆయన చెప్పింది కరెక్టే, క్యాపిటల్ అనే పదం రాజ్యాంగంలో లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ ఏమి పార్లమెంట్లో ఆర్గ్యుమెంట్ చేశారంటే, మీరు చేసేటువంటి ఈ రిజల్యూషన్ అనేది ఇన్వాలిడ్ అన్నారు. ఇన్వాలిడ్ గ్యాప్ అయినప్పటికీ వ్యాలిడ్ అయినప్పటికి కూడా యూజ్లెస్ అది. ఎందుకు? ఇప్పుడు మీరు రిజల్యూషన్ చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర ఒక 20-30 మంది ఎంపీలు ఉండి మీరు మార్చాల్సిందంటే మార్చరా? అప్పుడు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు సేఫ్ గార్డ్ ది క్యాపిటల్? మీరు ప్రజల యొక్క మద్దతుతోటి, ప్రజా అభిప్రాయంతో, ప్రజల యొక్క అంగీకారంతో మీరు రాజకీయాలు పెట్టాలి, రాజధానులు పెట్టాలి. కానీ కేంద్రంలో కూర్చొని కేంద్రంలో చట్టాలు చేస్తే అది సేఫ్ ఉంటుంది అనేది పొరపాటు. అది వీళ్ళకి మద్దతు ఉండి మేము మద్దతు విత్డ్రా చేసుకుంటాం, మీరు మార్చకపోతే వీళ్ళు గట్టిగా పెట్టి పెడితే మార్చేస్తారు. వాళ్ళదేముంది, పైన వాళ్ళదేముంది, వాళ్ళంటే మార్చేస్తారు దాన్ని. సో ఇట్ ఈస్ నాట్ సేఫ్. ఈవెన్ రిజల్యూషన్ చేసినప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ సేఫ్. ఓకే, వీళ్ళు ఏమన్నారంటే, టీడీపీ వాళ్ళు అక్కడ బిల్లు ఎందుకు పెట్టిస్తున్నారంటే, ఇది సైలెన్స్ అనేది అంగీకారం, అంటే రాజ్యాంగంలో లేదు కాబట్టి మనం చేయొచ్చు. రాజ్యాంగంలో లేదు, సైలెన్స్ ఈజ్ అగ్రిమెంట్, ఎక్స్ప్లిసిట్ స్టాచ్యూటరీ మెన్షన్ అంట. అంతకన్నా సిల్లీ ఆర్గ్యుమెంట్ ఏం లేదు. ఓకే, రాజ్యాంగంలో లేదు కాబట్టి మనం పెట్టవచ్చు అనేది సిల్లీ ఆర్గ్యుమెంట్ అది. ఓకే, లేనివన్నీ పెట్టవచ్చు అంటే ఇప్పుడు ఏదైనా పెట్టవచ్చు. ప్రతి ఒక్కటి రాజ్యాంగంలో రాయరు కదా. అమరావతి క్యాపిటల్కి సంబంధించి వైఎస్ఆర్సీపీఎల్ మేము వ్యతిరేకం కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను వ్యతిరేకం కాదన్నాడు. నేను గవర్నెన్స్ డెసిషన్స్ అనేవి ప్రాక్టికల్గా ఉండాలి అని ఏదో ఆయన చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నారంటే, అమరావతిని మేము సపోర్ట్ చేస్తున్నాం కానీ డీసెంట్రలైజేషను అనేది కూడా ఉండాలి, లీగాలిటీ కూడా ఉండాలి మీరు చేసే పనికి అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడింది. తెలుగుదేశం వాళ్ళు ఏమంటారంటే, అమరావతి అనేది లీగల్గా రికగ్నైజ్ అవ్వాలి క్యాపిటల్గా అన్నారు. ఇది వీళ్ళ ముగ్గురు యొక్క స్టాండ్. ఇది లెజిస్లేటివ్ ప్రాసెస్ గురించి కూడా మాట్లాడారు. జగన్ గారు ఏమో లెజిస్లేచర్ అనేది స్పెషల్ లా, గవర్నమెంట్ ఎక్కడి నుంచి పనిచేయాలనే దానికి లా అవసరం లేదని జగన్ గారు చెప్పింది. రిజల్యూషన్ వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, అక్కడ పార్లమెంట్లో రిజల్యూషన్ అనేది సరిపోతుంది, దానికి మళ్ళీ చట్టబద్ధత అవసరం లేదనేది వాళ్ళు చెప్పింది. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అంటారంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ని అమెండ్ చేస్తేనే మంచిది అని చెప్పి వాళ్ళు పట్టుబట్టారు. ఏదైనా సరే కేంద్రం అనేది ఏంటంటే, ఎవడు అధికారంలో ఉండి ఎవడు మనకు సపోర్ట్ చేస్తే వాడు చెప్పినట్టు చేసుకుంటూ పోవటం అనేది వాళ్ళ పని. అది వాళ్ళు చేసుకుంటూ పోయారు. వాళ్ళు చేశారు కదా అని చెప్పేసి అది ఇక పక్కాగా ఇంక అయిపోయింది అమ్మయ్య ఇంక మార్చలేరు దీన్ని అంటే అది పొరపాటు. అది ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు. క్యాపిటల్ మార్చడం ఎంత పని వాళ్ళకి? ఇప్పుడు క్యాపిటల్ మీరు ఫిక్స్ చేయడం ఎంత పని? స్టిక్కర్ వేస్తున్నారు అంతే. స్టిక్కర్ పెట్టడం ఎంత పని వాళ్ళకి? పార్లమెంట్లో ఎవరు మద్దతు ఇచ్చి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే సార్ మీరు స్టిక్కర్ వేయాల్సిందే సార్, సీల్ వేయాల్సిందే అన్నారు. వీళ్ళు సీల్ వేశారు. రేపు జగన్ వచ్చి పీకాల్సిందంటే పీకుతారు. వాళ్ళదే పైన వాళ్ళు పీకటం వేయటం వాళ్ళకి అధికారం ఉంది పార్లమెంట్లో మెజారిటీ ఉన్నప్పుడు. సో ఇట్ ఈస్ నాట్ సేఫ్. సరే, ఎనీవే వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దాట్, నా ఉద్దేశం ఏంటంటే, ఇట్లాంటివి పెళ్లి చేయటం వరకే పెద్దల బాధ్యత. ఎలా కాపురం చేయాలనేది భార్యాభర్తలకు వదిలేయాలి. పెద్దలందరూ కూర్చొని పెళ్లి చేశారనుకోండి, పెళ్లి చేసిన తర్వాత ఆ ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, ఎలాంటి లైట్లు పెట్టుకోవాలి అనేది భార్యాభర్తలు కాపురం చేసేటువంటి భార్యాభర్తలకి ఆ ఫ్యామిలీకి వదిలేయాలి. ప్రతిదాన్ని పెద్దలు చేయబెట్టకూడదు.
నేను తీవ్రంగా ఖండిస్తున్న కేంద్ర ప్రభుత్వం దీని మీద చేయబెట్టి బిల్లులు పెట్టడం ఇట్లాంటి దాన్ని. ఎందుకంటే ఇది రాష్ట్ర సమస్య. క్యాపిటల్ ఎక్కడ ఉండాలి, కోర్టు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేది కూడా రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయి. కేంద్రంలో వాళ్ళు ఎవరు బిల్లులు పెట్టడానికి పైన వాళ్ళకి అధికారం లేదు. అయినా సరే వాళ్ళు బిల్లు పెట్టారు. రాజ్యాంగంలో ఇప్పుడు జగన్ గారు చెప్పింది రాజ్యాంగంలో స్టేట్ క్యాపిటల్ అనే పదం లేదు. కరెక్ట్, లీగల్గా కరెక్ట్. అది ఎక్కడ రాజ్యాంగం అనేది ఎక్కడ కూడా, రాజ్యాంగం మొత్తం ఎతకండి మీరు, ఎక్కడ కూడా రాజధాని అనే పదం కనబడదు. జగన్ చెప్పింది కరెక్ట్, రాజధాని అనేది లేదు ఎక్కడ కూడా. క్యాపిటల్ ఒక రాష్ట్రానికి ఎక్కడ క్యాపిటల్ని అసైన్ చేయాలి అనేది పార్లమెంట్కి అనవసరం. అది ఓకే, ఇదే రాజధాని ఉండాలనేది పార్లమెంట్కి అనవసరం. అది వాళ్ళకి అధికారం లేనప్పుడు వాళ్ళు చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఏమింది రాజకీయం, చంద్రబాబు నాయుడు గారి మీదే గవర్నమెంట్ నిర్ణయించబడింది కాబట్టి ఇప్పుడు ఆయన పెట్టారు. వాళ్ళు అంతే సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు ఫోర్స్ చేస్తున్నారు. అదర్వైజ్ ఇట్స్ నాట్ కాన్స్టిట్యూషనల్. ఓకే, అది ఇప్పుడు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ని ఎవరు పరిపాలించి, ముఖ్యమంత్రి ఎలా ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేలను ఎలా ఎన్నుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి వీళ్ళందరూ కలవాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్ని రోజులకు ఒకసారి కలవాలి, గవర్నర్ యొక్క ఇల్లు ఎక్కడ ఉండాలి, ఇట్లాంటివి మెన్షన్ చేశారు తప్ప రాష్ట్రానికి క్యాపిటల్ ఏంటి అనేది నేను అదే చెప్తున్నా. ఒక ఇంటికి బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి అనేది టయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఆ ఫ్యామిలీ మార్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఫిక్స్ చేసావు క్యాపిటల్ అని, పెద్ద భూకంపం వచ్చినాయి, భూకంపం వచ్చి వరదలు వచ్చి ఇంకా తప్పదంటే మార్చరా క్యాపిటల్ని? మార్చరా? అది పొరపాటు అంటున్నా. ఎందుకంటే ఫిక్స్ చేయకూడదు. సరే అదే ఇప్పుడు వాళ్ళు ఫిక్స్ చేసినట్టు ఫిక్స్ ఏం కాదు, అదే నేను చెప్తున్నా. చేసినంత మాత్రాన ఫిక్స్ ఏం కాదు. అది సెక్రటరీ. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది ఈ రాజధాని అనే పదం ఎక్కడా లేదు కాన్స్టిట్యూషన్లో ఏం గురించి మాట్లాడితే, రాష్ట్రాల యొక్క పవర్స్ గురించి మాట్లాడితే, సెక్రటేరియట్స్ ఎక్కడ ఫంక్షన్ చేయాలి, గవర్నర్ ఎక్కడ ఉండాలి, లెజిస్లేచర్ అనేది ఎక్కడెక్కడ మీట్ అవ్వాలి, అంటే ఎన్ని రోజులకు ఒకసారి మీట్ అవ్వాలి, హైకోర్టు ఎక్కడ ఉండాలి, ఇట్లాంటివి మాట్లాడారు కూడా. స్టేట్ లిస్ట్ ఇప్పుడు 7th షెడ్యూల్ ఎగ్జిక్యూటివ్ పవర్ 174 సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇది క్యాపిటల్గా ఉండాలనేది ఎక్కడ లేదు. అది రాజ్యాంగంలో. అందుకని జగన్ అన్నాడు రాజ్యాంగంలో లేదన్నాడు. కరెక్ట్, జగన్ చెప్పింది కరెక్ట్, లీగల్లీ కరెక్ట్, కాన్స్టిట్యూషనల్ కరెక్ట్ వాట్ జగన్ సైడ్. ఓకే, పార్లమెంట్ అనేది మీరు అసలు అదే నేను చెప్తున్నాను. పెళ్లి చేసిన దగ్గర నుంచి మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పారనుకోండి, అది పొరపాటు. అది ఫండమెంటల్ హక్కుని, ఒక మానవుని యొక్క ఫండమెంటల్ హక్కుల్ని వైలేషన్ ఎలాగో ఇది స్టేట్ పవర్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్కి వైలేషన్. ఇది ఎందుకు పెద్దలు కలిసి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత, ఇదిగో అబ్బాయి మా అమ్మాయి ఏడుస్తుంది, మళ్ళీ నువ్వు మా అమ్మాయి బెదిరించి నువ్వు బెడ్రూమ్ని అవతల జరుపుతావు అంటే మేము ఫిక్స్ చేసేస్తున్నాం, బెడ్రూమ్ ఎక్కడే ఉండాలని నువ్వెవరు చెప్పడానికి? వాళ్ళిద్దరూ ఆ టయానికి అనుగుణంగా ఇదిగో ఇటు ఎండ వస్తుందంటే అటు జరుపుకుంటారు, ఇటు వాన వస్తుందంటే ఇటు జరుపుకుంటారు. అదంతా స్టేట్కి సంబంధించింది కదా అది. అలాగే ప్రతి ఒక్కరు పెద్దలు ఫిక్స్ చేసినట్టు అనమాట. నేను అది చెబుతున్నా, పెద్దలు ఫిక్స్ చేశారు, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారని. ఇక్కడ ప్రతిపక్షము పాలకపక్షం అనేది ఒక ఫ్యామిలీ కుటుంబం లాంటిది. వాళ్ళిద్దరు నిర్ణయించుకుంటారు ప్రజా ఆమోదయోగంతో క్యాపిటల్ ఎక్కడ ఉండాలనేది. ఇది పార్లమెంట్కి తీసుకెళ్ళడం ఫస్ట్ ఆఫ్ ఆల్ పొరపాటు. ఇది వీళ్ళు ఫస్ట్ అది అలా పార్లమెంట్లో ఫిక్స్ చేస్తే పర్మనెంట్గా ఉండిద్దని ఊహించుకోవడం రెండో పొరపాటు. అది నేను అదే చెప్పాను. రేపు పొద్దున వీళ్ళు గవర్నమెంట్ మార్చేస్తారు వాళ్ళు. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అమరావతినే పెడదాము అని చెప్పేసి ఇక్కడే చర్చించి, ఇక్కడే పార్లమెంట్ అసెంబ్లీలోనే చర్చించి, అసెంబ్లీలోనే కొట్లాడి ప్రజల యొక్క ఆమోదయోగ్యంతో పెడితే భయం ఉండాలి. ఎవరైనా క్యాపిటల్ మారిస్తే ఓట్లు వేయరేమో అనేటువంటి భయం అనేది ప్రజల్లోంచి పుట్టుకురావాలి. అట్లాంటివి చేయాలి. కానీ మీరు ప్రజల్లో నుంచి కన్విన్స్ చేయలేక మీరు కేంద్రంలో పెడితే వాళ్ళు, ఇప్పుడు అదే చెప్తున్నా, ప్రతి ఒక్క అధికారం అత్తమామలకి ఇవ్వకూడదు. అల్లుడు అంటాడు, నువ్వెవడో నాకు చెప్పడానికి, ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు అల్లుడు అంటాడు. అత్తమామలు ఫిక్స్ చేస్తున్నారనుకోండి, అల్లుడు అంటాడు నువ్వెవరు నాకు చెప్పడానికి, కానీ లేదంటే కోడలు అనేది నువ్వెవరు నాకు చెప్పడానికి, ఇది నా ఇల్లు, నేను గిన్నెలు ఏడబెట్టుకుంటాను అనేది. సో ఇవన్నీ కూడా ఇట్లాంటి కాన్స్టిట్యూషనల్గా ఇన్వాలిడ్. గతంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ క్యాపిటల్స్ని షిఫ్ట్ చేశారు. పార్లమెంట్ అప్రూవ్ చేసిందా? హిమాచల్ ప్రదేశ్కి క్యాపిటల్ని మార్చారు. అప్రూవ్ చేశారా? అసలు పార్లమెంట్కి చెప్పారా? చెప్పరు. ఎందుకు చెప్పరు? నేను అదే చెప్పాను. పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు
ప్రతిసారి అత్తమామలకు ఫోన్ చేసి చెప్పరు, ఇదిగోండి మా 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 డిజైన్ మార్చేస్తున్నాము అని ప్రతి ఒక్కటి పెద్దలకు చెప్పరు. ఎందుకంటే అది నీ ఇల్లు. అలాగే హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు మార్చారు క్యాపిటల్ని, పార్లమెంట్లో ఏం బిల్లు పెట్టలేదు, ఉత్తరాఖండ్ వాళ్ళు బిల్లు పెట్టలేదు, మహారాష్ట్రలో బిల్లు పెట్టలేదు, జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు బిల్లు పెట్టలేదు, సెంట్రల్ అప్రూవల్ లేకుండా మార్చేసుకున్నారు వాళ్ళు. ఓకే, మహారాష్ట్ర వాళ్ళు సెక్రటేరియట్ నాగ్పూర్ నుంచి ముంబైకి ఎనీ సెంట్రల్ ఇంటర్వెన్షన్ లేకుండా మార్చారు కదా, మహారాష్ట్రలో మార్చారు కదా, నాగ్పూర్ నుంచి ముంబైకి మార్చారు కదా. జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు శ్రీనగర్ని సమ్మర్లో, జమ్మూని వింటర్లో అని వాళ్ళు బిల్ పెట్టుకున్నారు కదా, అదే పార్లమెంట్లో చేశారా? వాళ్ళందరూ వాళ్ళే చేసుకున్నారు, అది పార్లమెంట్కి సంబంధం లేకుండా చేసుకున్నారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ నుంచి గైర్సేన్కి మార్చారు క్యాపిటల్ని. ఎందుకు ఎవరు పార్లమెంట్ లేకుండా వాళ్ళే మార్చుకున్నారు, స్టేట్ గవర్నమెంట్ మార్చుకుంది దాన్ని. హిమాచల్ ప్రదేశ్లో షిమ్లా నుంచి ధర్మశాలకి మార్చుకున్నారు. సో వీటన్నిటిని చేసినప్పుడు పార్లమెంట్ అనేదానికి ఇంటర్వెన్షన్ లేదు దాంట్లో. మన రైట్స్ని మన చేతిలో పెట్టుకుని ప్రతి ఒక్కటి తీసుకెళ్ళి కేంద్రం చేతిలో పెట్టకూడదు. కేంద్రం చేతిలో పెడితే వాళ్ళు అడ్వాంటేజ్కి తీసుకుంటారు, మన పరుగు పోయింది అక్కడ. లేరు పొదుగుకులు, అదే ఇప్పుడు భార్య భర్తలు ప్రతిసారి వెళ్ళి కొట్టుకుంటూ పెద్దలకు కంప్లైంట్ చేస్తున్నారు అనుకోండి, చిరాకేస్తే ఏమైనా మీ ఇద్దరు పెళ్లి చేసాము మరి కొట్టుకుని ప్రతిసారి మాకు ఫోన్ చేసేది, మా ఆయన తిడతాను మా వాడు చేస్తాను, ఇది చిరాకేసింది సెంట్రల్ వాళ్ళకి. వాళ్ళు మంచి వాళ్ళు అయితే సాల్వ్ చేస్తారు, లేదంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, మనం అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో అలాగే ఇది కరెక్ట్ కాదు. ఇది మన యొక్క ఫెడరల్ సిస్టాన్ని మన చేతిలో పెట్టుకోవాలి, నీకు ఇచ్చిన హక్కుని వాడుకోవాలి. ఆ హక్కు వెపన్, ఫెడరల్ సిస్టమ్ అనేది ఒక కత్తి లాంటిది, కత్తిని మన చేతిలో పెట్టుకోవాలి, తీసుకెళ్ళి కేంద్రం చేతిలో, పార్లమెంట్ చేతిలో పెట్టకూడదు. వీళ్ళు పెట్టారు ఇప్పుడు తీసుకెళ్ళి. ఓకే, సెంటర్ అనేది స్టేట్ క్యాపిటల్ని డిఫైన్ చేయటం అనేది ఇల్లాజికల్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అగెన్స్ట్ ఫెడరలిజం. అది ఫెడరల్ హక్కుకి వ్యతిరేకం. అది ఏ సెంటర్ can dictate where state secretariat sits. Center can override the choices of the elected state government. అంటే ప్రెసిడెన్షియల్ ఆప్షన్, ప్రెసిడెంట్ రూల్ పెట్టి గవర్నమెంట్ని పడగొట్టవచ్చు. సెంటర్ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ ఇంటర్నల్ గవర్నెన్స్. మరి లా అండ్ ఆర్డర్ ఎక్కువైతే ఆర్టికల్ 1+245+246 మీరు చేయొచ్చు, ఫెడరల్ సిస్టమ్ చేయొచ్చు. ఇండియా ఈజ్ యూనియన్ స్టేట్స్, ఇట్ ఇస్ నాట్ యూనిటరీ సిస్టమ్. అంటే ఏంటి అర్థం? ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ నాట్ యూనిటరీ సిస్టమ్ అంటే ఏంటి అర్థం? ప్రతి ఒక్కటి నీ చేతిలో లేదు, ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఒక కాలనీ అసోసియేషన్కి ప్రెసిడెంట్ ఎలా ఉంటాడో, కాలనీలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో రకరకాల ఇల్లులు ఉంటాయి, దానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు గేటెడ్ కమ్యూనిటీకి. ఎవరి ఇల్లు వాడితే, ఎవరి కుటుంబం వాడితే వాడు ఎప్పుడు ఆ రోడ్లు వేయడానికి అంతవరకే ఇంటర్ఫీర్ అవ్వాలి తప్ప నీ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి చొరబడి నువ్వు అక్కడ ఎందుకు పెట్టావు, కబోర్డ్ ఎందుకు పెట్టావు ఇవన్నీ చెప్పకూడదు కాలనీ ప్రెసిడెంట్. దట్ ఈస్ ద పవర్, ఓన్లీ అంతవరకే పవర్ ఉంది కేంద్ర ప్రభుత్వానికి. ఓకే, ఇవన్నీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే స్టేట్కి పవర్ఫుల్ వెపన్ ఉంది, స్టేట్కి పవర్ఫుల్ హక్కు ఉంది, ఫెడరల్ హక్కు ఉంది రాష్ట్రాలకి. మన హక్కుని తీసుకెళ్ళి, అదే చెప్తున్నాను, ఒక గేటెడ్ కమ్యూనిటీ హౌస్కి ఒక కాలనీ ప్రెసిడెంట్ ఉంటాడు, ఎవరిల్లు వాళ్ళదే. కాకపోతే కొన్నిటి మీద హక్కులు ఉంటాయి కాలనీ ప్రెసిడెంట్కి, గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి. నీ ఇంట్లో ఉన్న డెసిషన్ తీసుకెళ్ళి ప్రెసిడెంట్ చేతిలో పెట్టినట్టు మీరు తీసుకెళ్ళి పార్లమెంట్లో చేతిలో పెట్టారు. రాజధాని విషయం వాళ్ళదేముంది, మీరు వెళ్ళి గారు కొట్టుకుంటున్నారు కాబట్టి అవి ఏడుతున్నారని పెట్టారు అంతే. రేపొద్దు నీళ్ళు వెళ్ళి మార్చేస్తారు. అదే నా ఉద్దేశం. కాన్స్టిట్యూషనల్ సైలెన్స్ ఈజ్ ఇంటెన్షనల్. కాన్స్టిట్యూషనల్ సైలెన్స్ ఈజ్ ఇంటెన్షనల్. కాబట్టి ఏదో చెప్పారండి వాళ్ళు, కాన్స్టిట్యూషన్ సైలెంట్గా ఉంది కాబట్టి మనం పెట్టవచ్చు అని అన్నారు. రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు, గోపాలస్వామి అయ్యంగారు, మున్షి గారు వీళ్ళందరూ కూడా సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిస్కస్ చేశారు కదా. అప్పుడు డెలిబరేట్లీ ద లెఫ్ట్ క్యాపిటల్ డెసిషన్స్ టు స్టేట్స్. ఇట్ ఈస్ ఎ డెలిబరేట్ టు లీవ్ ద డెసిషన్ ఆఫ్ ది క్యాపిటల్ టు ది స్టేట్. అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగార్, మున్షి, కేఎం మున్షి వీళ్ళు ముగ్గురు రాష్ట్రాలకి యొక్క రాజధాని చర్చ వచ్చినప్పుడు వదిలేశారు. రాష్ట్రాలకు వదిలేద్దామని చర్చించారు, రాష్ట్రాలకు వదిలేయండి అని. మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదని కదా అర్థం. వై దే లెఫ్ట్, డెలిబరేట్లీ లెఫ్ట్ టు ద స్టేట్స్. మరి దెన్ వై ఆర్ యూ ఇంటర్ఫియరింగ్ నౌ ఫ్రమ్ ద సెంటర్, రైట్?
వాళ్ళ యొక్క జియోగ్రఫీ కేంద్రం కంటే రాష్ట్ర ప్రజలకు తెలుసు జియోగ్రఫీ, అంటే ఈ విస్తీర్ణం ఎంత ఉంది, ఎక్కడెక్కడ వరదలు వస్తాయి, ఎక్కడ భూకంపాలు వస్తాయి అనేది వాళ్ళకు బాగా తెలుసు. మనం ఎందుకు చేతులు పెట్టాలి అనేది కదా వాళ్ళు ఆ రోజు దాన్ని వదిలేశారు, రాజధానికి వదిలేశారు. రాష్ట్రాలకి అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ అని వాళ్ళకి బాగా తెలుసు, అందుకని వదిలేశారు. ఎక్కడ స్కూల్ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కడ కాలేజీ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కడ కాలేజీ ఏ ఏరియాలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు, ఏ ఏరియాలో పాపులేషన్ ఎక్కువ ఉంది, దాన్ని బట్టి వాళ్ళు డిపార్ట్మెంట్లు మార్చుకుంటూ ఉంటారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఎక్కువగా ఈస్ట్ గోదావరిలో చదువుకున్న పిల్లలు ఉంటే డిపార్ట్మెంట్కి వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటారు డిపార్ట్మెంట్ని. ఇక్కడ ఫార్మర్స్ ఇటువైపు ఉన్నారంటే అటువైపుకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మార్చుకుంటారు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది ఆ కుటుంబానికి వదిలేయాలి, కానీ 10 వాళ్ళు చేయబెట్టి కెలకూడదు అంటే ఇది అదే చెప్తున్నా. ఇద్దరు కొట్టుకొని భార్యాభర్తలు కొట్టుకొని పెళ్లి చేసిన పెద్దల దగ్గరికి వెళ్ళి ఎక్కడ కొట్టుకున్నారు భార్యాభర్తలు, పెద్దల దగ్గరికి ఏమని పోయారు అక్కడ, ఇదిగోండి మా బెడ్రూమ్ ఎక్కడ, మెయిన్ రూమ్ ఎక్కడ, మెయిన్ రూమ్ హాల్ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు, మా ఇద్దరి మధ్య కొట్టుకుంటున్నామని పెద్దల దగ్గరికి పోతే పెద్దలు ఎవరు చెప్పడానికి, అరే పొండ్రవా మీ ఇద్దరు తలుపు వేసుకొని ఎక్కడ పెట్టుకోవాలి మీ ఇద్దరు నిర్ణయించుకోండి, అది కదా పెద్దలు చెప్పాల్సిందే, వచ్చారు కదా అని చెప్పి బిల్లు పెట్టారు వాళ్ళు. ఓకే, so finally what I mean to say, the word capital is not in the constitution. As Jagan said, it is right, it is not in the constitution at any cost, because the constitution recognizes only seat of government, location of the legislature, but there is no word capital in the constitution. Choosing state capital is exclusively the state affair. It's not the central subject, not parliamentary subject. Parliament interfering in naming in the name of capital, it kills the federalism. They already killed the fundamental right of the state. 100% they killed. Central interference అనేది ప్యూర్ స్టేట్ సబ్జెక్ట్లోకి మోడీ గవర్నమెంట్ రావటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పొరపాటు. క్యాపిటల్ ఫిక్స్ చేయడానికి మోడీ గవర్నమెంట్ ఎవరు, స్టేట్ని క్యాపిటల్ పెడతానికి వాళ్ళెవరు, వెళ్ళటానికి వీళ్ళెవరు, పెడతానికి వాళ్ళెవరు, వాళ్ళు పెట్టారు. డేంజరస్. ఇప్పుడు అన్ని స్టేట్స్, తమిళనాడు క్యాపిటల్ ఉంది, కర్ణాటక క్యాపిటల్ ఉంది, వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ ఉంది, మహారాష్ట్ర క్యాపిటల్ ఉంది, వీళ్ళని కూడా మేము మార్చేస్తామని పార్లమెంట్ పెడతారా, మీరు పెడతారా? ఎందుకు ఆంధ్రప్రదేశ్కి మీరు ఫిక్స్ చేశారు, మిగతా వాటికి కూడా ఫిక్స్ అయ్యండి. మరి మిగతా 30 రాష్ట్రాలు ఉన్నాయి కదా, వాటికి ఎందుకు ఫిక్స్ చేయలేదు, ఓన్లీ ఆంధ్ర కిందకి ఫిక్స్ చేస్తున్నారు మీరు, రైట్? పార్లమెంట్ అనేది స్టేట్ పొలిటికల్ బ్యాటిల్స్లోకి చేపెట్టడం ఎందుకు? అదే చెప్తున్నా, ఒక ఫ్యామిలీ కుటుంబం యొక్క గొడవలోకి కాలనీ ప్రెసిడెంట్ వచ్చినట్టు రాకూడదు. మరీ పెద్ద పెద్ద గొడవలు అయితే మరి మీ పరిధిలో ఉన్నవే మీరు చేపెట్టాలి. అదర్వైజ్ దే షుడ్ లీవ్ ఇట్ టు ది ఫ్యామిలీ. ద ఫ్యామిలీ విల్ షార్ట్ అవుట్ వేర్ టు కీప్, వాట్ నాట్ టు కీప్ అనేది. ఇట్స్ ఆల్ ఫెడరల్ సిస్టంలోకి మనం వెళ్ళకూడదు. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఫెడరల్ స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని పొలిటికల్గా వాడకూడదు. వీళ్ళు పొలిటికల్గా వాడారు. ఇదంతా కూడా ఏంటంటే ఇక నుంచి బౌండరీస్ లేవండి, ప్రతిదానికి మేము పెట్టేస్తాము, ఇక మీది ఫెడరల్ సిస్టమ్ లేదేం లేదు, మొత్తం మా ఇష్టమే. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు క్యాపిటల్స్ మార్చారు కదా, మీకు కూడా మేము ఫిక్స్ చేస్తామని చెప్పి మరి ఇప్పుడు ఎందుకు సార్ పోనీ ఎలా బిల్లు పెడుతున్నారు, ఇప్పుడు వాటిని ఎందుకు పెట్టలేదు? మీకు చెప్పకుండా మార్చుకున్నారు కదా. మహారాష్ట్ర వాళ్ళు నాగ్పూర్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఒక సెక్రటేరియట్ ఏదో ఉంటే దాన్ని తీసుకెళ్ళి బాంబేలో పడేశారు, పార్లమెంట్కి చెప్పకుండా. హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు మార్చారు. వీళ్ళందరూ మార్చినప్పుడు, ఉత్తరాఖండ్ వాళ్ళు మార్చారు, వాళ్ళందరూ మార్చినప్పుడు ఎలాగ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి ఫిక్స్ చేస్తున్నారు కదా, దాంతోపాటు అది కూడా పెట్టవచ్చు కదా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఓన్లీ రాష్ట్రాల డివిజన్, అదే నేను చెప్తున్నా, పెళ్లి చేసినప్పుడు మాత్రమే మీరు ఇంటర్ఫీర్ అవ్వాలి. ఫస్ట్ కొత్తగా కాపురానికి వెళ్ళినప్పుడే మీరు ఇంటర్ఫీర్ అయ్యాలి, సజెషన్ ఇవ్వాలి. అది కూడా సజెషన్ ఇచ్చారు, అయిపోయింది. పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత ఇంక మీరు మళ్ళీ చేయబెట్టకూడదు దాంట్లోకి. రాష్ట్రం ఎప్పుడు 2014లో విడిపోయింది. 2014లో విడిపోతే ఇది 2020, 12 సంవత్సరాల తర్వాత మీ పెద్దల పెత్తనం ఏంటి? ఎక్కడ రాజధాని ఉండాలి? అది వీళ్ళు నిర్ణయించుకుంటారు. అది నా ఉద్దేశం. ఫెడరలిజం అనేది డెమోక్రసీకి ఎప్పుడు కూడా అదొక ఇది ఉండకూడదు. నేషనల్ ప్రాబ్లమ్స్ చూసుకోవాలంటే రాష్ట్ర సమస్యలు ఎందుకు?
ఇన్ఫ్లేషను, అన్ఎంప్లాయ్మెంటు, బ్రోడర్ సెక్యూరిటీ, ఫార్మర్ డిస్ట్రెస్, ఉమెన్ సేఫ్టీ గురించి, ప్రైస్ ధర పెరగకుండా ఈ కంట్రోలింగ్ ఎకానమీ, జిఎస్టీ ప్రైసెస్, రైల్ సేఫ్టీ, హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఏంటంటే సెంట్రల్కి సంబంధించినవి. ఈ రాజధాని ఎక్కడ పెట్టాలి, హైకోర్టు ఎక్కడ పెట్టాలి, స్కూల్స్ ఎలా కట్టాలి, హాస్పిటల్ ఎలా ముగించుకోవాలి అనేది రాష్ట్ర సమస్య. ఇప్పుడు అన్నిట్లో చేయబెట్టారు. పీపీపీ మోడల్ మీదకి వచ్చినప్పుడు కేంద్రం ఇంటర్ఫీర్ అయింది. రాష్ట్రానికి సంబంధించిన మా ఇష్టం అండి, అది పీపీపీ చేయాలా లేదు, ఇక్కడ వాళ్ళు చేస్తామంటారు, అపోజిషన్ వాళ్ళు మేము వద్దంటారు, వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. వాళ్ళు చేయబెట్టారు, పీపీపీ మోడల్లో చేయబెట్టారు, ఇప్పుడు రాజధానిలో చేయబెట్టారు, ఇంకొక దాంట్లో చేయబెడతారు, ఇంకో దాంట్లో చేయబెడతారు. ఇక ఫెడరల్ సిస్టమ్ ఏముంది అక్కడ? సో సాడ్. థ్యాంక్ యూ. నమస్కారం.